తెలంగాణ రాజకీయాల్లో యువతాంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. సరూర్నగర్లో జరిగిన యువ సంగ్రామ సభ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని పక్కన పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చిన సరూర్నగర్లోనే యువ సంగ్రామ సభ నిర్వహించామని తెలిపారు. ఇక యువత పిడికిలి బిగిస్తే ప్రభుత్వాలే కూలిపోతాయని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్కు రాజకీయంగా డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిరుద్యోగ భృతి, స్కూటీల పంపిణీ వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇక తెలంగాణలో అభివృద్ధి కాదు, లూటీ మాత్రమే జరుగుతుందని రేవంత్ కేటీఆర్ విమర్శించారు. యువ సంగ్రామ సభకు ముందు సరూర్నగర్లో ఒక హైడ్రామా చోటు చేసుకుంది. సభను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని బీఆర్ఎస్ ఆరోపించింది. పార్టీ సీనియర్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయగా సభకు వెళ్లే కార్యకర్తలను కూడా పలు ప్రాంతాల్లో అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయినప్పటికీ భారీ సంఖ్యలో యువత సభకు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిందని బీఆర్ఎస్ పేర్కొంది. ఇక యువత నుంచి లభించిన స్పందన తమ ఉద్యమానికి మరింత బలం ఇచ్చిందని నేతలు తెలిపారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. శివమెత్తితే పోరాటాలు పోటెత్తుతాయి, నవశక్తి విజృంభిస్తే విప్లవాలు విరబూస్తాయి. మీరు పిడికిలి బిగిస్తే పీఠాలే కదిలిపోతాయి. మీ గలాలు గర్జిస్తే కుర్చీలు కూలిపోతాయి. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు కదం దొక్కితే ఉద్యమాలు ఉప్పెనలైనాయి. గతంలో తెలంగాణ ఉద్యమం చూసినాం ఏ రకంగా. మరి తెలంగాణ ఉద్యమంలో యువత కలిసి వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగా రాష్ట్రాన్ని సాధించుకున్నామో కూడా ప్రపంచం మొత్తం చూసింది. ఇవాళ ఎందుకు కలుసుకున్నాం ఇక్కడ, మనం ఎందుకు ఇంతమంది ఇక్కడికి వచ్చినాం, ఒక్కసారి గుర్తు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నది. రేపటి తెలంగాణ నిర్మాతలు మీరు, రేపటి ఈ దేశ భవిష్యత్తుకు నిర్ణేతలు మీరు. మరి అట్లాంటి యువతరాన్ని దగా చేయవచ్చునా ఆలోచించండి. ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం? ఒకటే ఒక కారణం, ఒక మహాద్రోహాన్ని, మీకు జరిగిన మోసాన్ని, వంచనని గుర్తు చేసుకొని మర్చిపోకుండా ఎవరైతే మోసం చేశారో వారికి బుద్ధి చెప్పడానికే ఈ సమావేశం. సరిగ్గా ఇదే నేల మీద, సరిగ్గా ఇదే ప్లేస్ లో 38 నెలల కింద మే 8, 2023 ఆనాడు ఇదే సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా ఒక దారుణమైన దగా జరిగింది. దగా పడ్డది ఎవరు? తెలంగాణ యువత. దగా కోరులు ఎవరు? కాంగ్రెస్. 2023లో ఇక్కడే ఇదే గడ్డ మీద, ఇదే గ్రౌండ్ లో ఆ రోజు మీటింగ్ జరిగింది. ఢిల్లీ నుంచి ప్రియాంక గాంధీ వచ్చింది, గల్లీ నుంచి కల్తీ కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చినారు. హైకమాండ్ నుంచి గాంధీ భవన్ లో దూరిన గాడ్సేలు అందరూ కలిసి ఒక మాయా మస్తీంద్ర కార్యక్రమం చేసి బురిడి పత్రం ఒకటి రిలీజ్ చేసినారు. దాని పేరు యూత్ డిక్లరేషన్ అని పెట్టినారు. 60 ఏళ్లు తెలంగాణ గడ్డ మీద నెత్తురు పారించిన దుర్మార్గమైన పార్టీ కాంగ్రెస్ ఆ రోజు వాగ్దానాల వరద పారించింది. తెలంగాణ బిడ్డల మీద తూటాలు